కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. సంసోను అనేటువంటి వ్యక్తి, అతని యొక్క జీవితము మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి, పాఠాలు ఏమిటి, ఏం నేర్చుకోవాలి? సంసోను యొక్క జీవితమును మనము పూర్తిగా చదివిన తర్వాత అతని జీవితంలో అతను చేసినటువంటి కొన్ని తప్పుల వలన, అతనికి ఉన్న కొన్ని బలహీనతల వలన అతడు దేవునికి ఎలా దూరమైపోయాడో, ఎందుకు దూరమైపోయాడో, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాలి అని దేవుడు ఎంతో అనుకుంటే వాటిల్లో ఒకటి కూడా సరిగా చేయలేకపోయినటువంటి పరిస్థితులకు ఎందుకు దిగజారిపోయాడో సంసోను మనకు తెలియాలి. సో వాట్ టు లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ శాంసన్ ద జడ్జ్. మొదటిగానండి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. దేవుడు పర్ఫెక్ట్ పీపుల్ని వాడుకుంటాడు, రిచ్ పీపుల్ని వాడుకుంటాడు, తెలివైన వాళ్ళను వాడుకుంటాడు, బాగా చదువుకున్న వారిని వాడుకుంటాడు, లేదా ఒక నెపోటిజం కారణంగా ఆ యాంగిల్లో చూసి వాడుకుంటాడు. ఈయన నాకు నమ్మకమైన దైవ సేవకుడిగా పనిచేశాడు కాబట్టి ఇతని కుమారుణ్ణి కూడా నేను వాడుకుంటాను అని దేవుడు అనుకుంటాడు. కాబట్టి పాస్టర్లు కూతుర్లు కొడుకులే తర్వాత ఆయన తదనంతరము ఆ సంఘాన్ని నడిపించే బాధ్యత కలిగిన వారై ఉంటారు అని మీరు అనుకుంటున్నారే, ఇవన్నీ అపోహలు. గాడ్ యూజెస్ imperfect people for his plans to be carried off. నిజమండి, దేవుడు అన్నిలను వాడుకుంటున్నాడు ఈ రోజున. ఇప్పుడు యెఫ్తా ఉన్నాడు, ఒక వేసకి పుట్టినటువంటి వాడివి కాబట్టి నువ్వు ఇశ్రాయేలీల గోత్రములలో ఒకడిగా నువ్వు ఎంచబడవని ఇశ్రాయేలీలు అతనికి చెప్పారు, యెఫ్తాకి. కానీ దేవుడు ఆ యెఫ్తానే వాడుకున్నాడు. సో గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. దేవుని మార్గములు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ప్రణాళికలు వేరు. ఇంకా చెప్పాలంటే విధేయత చూపించేవారు అన్యులైనా సరే వారికి కూడా దేవుడు తన దయను, తన సంపూర్ణ దయను, తన మహాకృపను ఇస్తాడండి. తప్పకుండా ఇస్తాడు. తన మహాకృపను ఇచ్చి ఈ రోజున ఎంతోమంది అన్యులను దేవుడు తన సేవ కొరకే, సేవ నిమిత్తమై వాడుకుంటున్నాడు. ఎందుకంటే మేము క్రైస్తవులము అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఈ రోజున చాలామంది క్రైస్తవులలో బలంగా కనిపిస్తుంది. ఐఎమ్ బోర్న్ క్రిస్టియన్ అండ్ ఐ విల్ గో టు హెవెన్ అని అనుకుంటున్నారు. నువ్వు చేసేటువంటి తప్పులు, పాపాలు, నీ అపరిశుద్ధత పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళలేదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ మనం బైబిల్ చదవం కదా. అప్పుడప్పుడు ఆదివారము ఆరాధనకు వెళ్ళి అప్పుడప్పుడు అక్కడక్కడ పాస్టర్ గారి మాటలు వింటే అది బైబిల్ని అర్థం చేసుకున్నట్టు కాదు అనే విషయం కూడా ఈ రోజున క్రైస్తవులకు అర్థం కావట్లా. దేవుడు సంసోనును తన పని నిమిత్తమై వాడుకొనినటువంటి విధానం నుండి మనము ఏం నేర్చుకోగలము అనే విషయాల గురించి మాట్లాడతాను. మొదటిగా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి. నువ్వు తెలివి లేనివాడివైనా, చదువు లేనివాడివైనా, అందం లేనివాడివైనా, బహుశా మన దేశం భాషలో చెప్పాలంటే, సామాజికంగా మాట్లాడాలంటే కులం తక్కువ వాడివైనా, దళితుడు అయినా. నేను చెప్పనండి, కులం ప్రపంచంలో అత్యంత పెద్ద అబద్ధం ఏంటంటే కులం. అసలు కులం లేనే లేదు, మనిషి తయారు చేసుకున్నాడు. కాబట్టి మీరు గమనించండి, బైబిల్ దేవునికి ప్రతి ఒక్క మనిషి కూడా సమానమే. స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా సమానమే. ఇప్పుడు సామాన్య మనుషులను దేవుడు పిలిచి ఎన్నో అద్భుత కార్యాలు చేపించాడు. మోషే ఒక సామాన్యమైన వ్యక్తే. గొర్రెల మందను కాసుకుంటూ, తన మామ అయినటువంటి ఇత్రో యొక్క గొర్రెల మందను కాసుకుంటూ మిద్యాను అరణ్యములో, మిద్యాను దేశంలో, మిద్యాను ప్రాంతంలో ఒక సామాన్యుడిగా, సరే అప్పట్లో పరిస్థితులు బాగలేవు కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి హెబ్రీల యొక్క కుమారులను చంపాలని ఒక ఆజ్ఞ బయలు వెళ్ళింది కాబట్టి ఫరో దగ్గర నుండి అప్పుడు మరి ఆ పిల్లవాడిని ఒక తొట్టెలో వదిలిపెట్టడం జరిగింది. అటు తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ రాణి గారికి ఆ పిల్లోడు దొరకడం జరిగింది. ఆ పిల్లవాడే మోషే. అక్కడే పెరిగాడు, అక్కడే ఎదిగాడు, అన్ని సకల కళలు నేర్చుకున్నాడు, మంచి మాటగాడు. అయినా కూడా చివరికి దేవుని పని కొరకు దేవుడు పిలిస్తే నాకు నత్తి, నేను మాట్లాడలేను, నాకు నోటి మాంద్యం ఉన్నదని అబద్ధం చెప్పాడు. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. ఒక కామన్ మ్యాన్ అయినటువంటి మోషని దేవుడు వాడుకున్నాడండి. దానియేలును వాడుకోవాలా, పేతురును వాడుకోవాలా, యోహానును వాడుకోవాలా? చేపలు పట్టే జాలర్లు వీళ్ళు. మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి, గొప్ప చదువులేం చదవల్లా, ఏదో
వానాకాలం చదువులు, వర్షాకాలం చదువులు అంటారే, అటువంటి ఒక ప్రైమరీ స్కూల్ లెవెల్ వరకు చిన్నపాటి చదువుకున్నటువంటి జాలరులను దేవుడు వాడుకున్నాడు. మరి నిన్ను కూడా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వే రావట్లా. దేవుని ప్రణాళిక తప్పకుండా నెరవేరుతుందండి. ఎందుకంటే ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఈ పని ఎలా చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. మనిషి ప్రమేయం లేకుండా కూడా దేవుడు అద్భుత కార్యాలను చేయగలడు. కానీ మనుషులు చూస్తుండగా మనుషుల ద్వారానే అద్భుత కార్యాలను జరిగిస్తాడు. కాబట్టి దైవిక ఆశీర్వాదం అనేది కొంతమందికి ఉంటుంది, కానీ ఎవరికైనా వస్తుంది అనే ఒక ఉదాహరణని రుజువుగా, మేబీ ఒక సైంటిఫిక్ విట్నెస్ అంటారే, అలాగా ఒక సోషల్ విట్నెస్గా అందరికీ చూపించడానికి దేవుడు మనుషులను వాడుకుంటాడు. అంటే అర్థమైందంటే దేవుడు మనల్ని ఇన్వాల్వ్ చేస్తాడు. గాడ్ ఇన్వాల్వ్స్ యూ అండ్ గాడ్ ఇన్వాల్వ్స్ మీ ఇన్ హిజ్ వర్క్ టు బీ క్యారీడ్ ఆఫ్ హిస్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ పీపుల్. సంసోను జీవితం గురించి మనం నేర్చుకోవాల్సింది మొదటిగా ఏంటంటే దేవుడు సామాన్యులను అన్యులను కూడా వాడుకుంటాడు. రెండవది ఏంటంటే సంసోనుకి టెంప్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే టెంప్టేషన్ వలన వచ్చే నష్టాలు ఏంటి? బలహీనత, శారీరక బలహీనత, కామము అనే బలహీనత, స్త్రీ మీద వ్యామోహము అనే బలహీనతలో వచ్చేటువంటి నష్టం ఏంటి? దాని ద్వారా మనకి కలిగేటువంటి కష్టం ఏంటి? ఈ టెంప్టేషన్ అనేటువంటిది ఎంత ప్రమాదకరమో మనకు తెలియాలి. లైంగిక బలహీనత సంసోను జీవితాన్ని నాశనం చేసేసిందండి. ఆయన జీవితాన్ని కాదు, ఈ రోజున ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది వాళ్ళ కుటుంబాలలో సంతోషంగా లేరు. అక్రమ సంబంధాలు. ఆ రోజు సంసోను మాత్రమే బాధపడాడు అనుకోద్దు. ఈ రోజున కొన్ని కోట్ల మంది ప్రజలు పెళ్లికి ముందు, పెళ్లికి తరువాత శారీరక బలహీనతల కారణంగా the illegal relationships, illegitimate children are seen in the families. This is all happening just because of our bodily desires. God blessed the activity called sex between a wife and a husband in the beginning of the creation, between Adam and Eve. నువ్వు నీ భార్యతో, నువ్వు నీ భర్తతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటే అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. దేవుడు ఆ కార్యాన్ని ఆశీర్వదించాడు. మీరు ఈ భూమిని నింపండి అన్నాడు. రీప్లెనిష్ ద ఎర్త్ అని అన్నాడు. నీ భార్యతోనే నువ్వు పిల్లల్ని కనాలి అన్నాడు. హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయేలు మొదటి పుత్రుడైనప్పటికీ, అబ్రహామునకు మొదటి సంతానం అయినప్పటికీ, మొదటి భార్య అయిన సారాకు పుట్టిన కుమారుడే నీకు కుమారుడు అనబడతాడు, వీడు కాదు బాబు అని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు మొదటి భార్యకు, లీగల్ వైఫ్కి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూసారా? అంటే అక్రమ సంబంధాన్ని దేవుడు ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు అనే లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు మీకు? అయినా సరే కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా అబ్రహాముకి. కాబట్టి నేను ఈ హాగరుకు పుట్టినటువంటి ఇష్మాయిల్ని వదిలిపెట్టను, విడిచిపెట్టను, అతన్ని కూడా ఆశీర్వదిస్తాను. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం ఇతనికి వ్యతిరేకంగా ఉంటుంది, ఇతడు ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటాడని చెప్పాడు. ఈ రోజున ఈ ఇష్మాయేలు సంతానం అంతా కూడా ప్రపంచ దేశాలలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అల్లర్లు చేస్తూ ఉన్నారు. అల్లరి మూకలు ఎక్కువైపోయారు, రోత చేస్తున్నారు. దేవుడు ఇష్మాయేలు సంతానమును ఆశీర్వదించినటువంటి విధం ఏంటంటే పెట్రోల్ బావులు. ఈ రోజున మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదండి. ఇస్సాకుకు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆస్తి ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు, ఆస్తితో ఆశీర్వాదాన్ని కొనలేవు. మీరు గమనించండి, ఇక్కడ ఆశీర్వాదము ఆస్తి కంటే విలువైనది. ఆ విలువైన ఆశీర్వాదాన్ని ఇస్సాకుకి ఇచ్చాడు, ఆస్తిని ఇష్మాయేలుకి ఇచ్చాడు. ఎందుకంటే నా ప్రణాళికలో ఇష్మాయేల్ లేడు. శారా హాగరును పిలిచి నీ దగ్గరకు పంపించింది. అబ్రహామా, పోనీ నువ్వైనా నన్ను అడిగావా? దేవా, ఇలాగా పలానా పని నా భార్య చేయమంటుంది, మరి ఇది కరెక్టా కాదని నువ్వు అడిగావా? నువ్వు అడగలేదు. ఒక మనిషిగా నీకు అవసరం ఉన్నది, పోనీలే అని నేనే వదిలేశాను. చూద్దాం హాగర్ ఏం మాట్లాడుతుందో, నువ్వేం ఎలాగా ఫీల్ అవుతావో, మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంటుందో అని చూడాలని నేనే వెయిట్ చేశాను. కానీ ఎవరికి అన్యాయం చేయలేదు కదా అబ్రహామా అని దేవుడు అన్నాడు. ఆ రోజున ఈ రోజున ఎంతో మంది బత్సెబ విషయంలో దావీదు చేసినటువంటి పని చూడండి. మరొక అతని భార్యను దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో వాస్తవానికి
పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల సంఖ్య 613. మనం ఆ 10 బట్టిని ఎలాడతాం. 613 ఇశ్రాయేలుకే కాదు, మనకు కూడా వాటిల్లో దాదాపుగా 85% ఆజ్ఞలు క్రైస్తవులకు కూడా ఆపాదించబడేవి. లైంగిక బలహీనత సంసోను జీవితాన్ని దిగజార్చేలా చేసింది, నాశనం చేసేసింది. ఇంకా చెప్పాలంటే దెలీలా సంసోనును నాశనకరమైన గుంటలోకి లాగేసింది, ప్రలోభాలకు గురి చేసింది. దెలీలా అందాన్ని చూశాడు, దెలీలా శరీరాన్ని చూశాడు, మంత్రముగ్ధుడైపోయాడు. ఎవరికి దక్కనిది, ఎవరికి లొంగనిది నాకే లొంగింది అని మురిసిపోయాడు. ఆ మురిపంలోనే మోసపోయాడు, ఆ మురిపంతోనే మోసపోయాడు. కొంతమంది వ్యక్తులతో సహవాసం చేయడం అంటే అది పతనానికి, అంటే ఒక నాశనానికి దారి తీయడం తప్ప మరొకట్లేదు. సో మూడవది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది. అంటే నా మనసును నా ఆధీనంలో పెట్టుకోవడం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సంసోను జీవితం గురించి నేర్చుకోవాల్సిన పాఠాల్లో మూడవది ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు సంసోనుకు చెప్పాడు, అంటే సంసోను తల్లిదండ్రులకు దేవుడు చెప్పాడు ఇతను హెయిర్ కట్ చేయకూడదని చెప్పాడు. దెలీలా దగ్గరికి వెళ్ళి ఏదైతే దేవుడు ప్రొహిబిట్ చేయమన్నాడు, ఏదైతే నిషేధించమన్నాడు, ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని తీసుకెళ్ళి ఆ రహస్యాన్ని, ఆ ప్రేమ అనే మాయలో పడిపోయి, ఆ వ్యామోహంలో పడిపోయి దెలీలాకు చెప్పేశాడు. ఆమె హెయిర్ కత్తిరించేసింది. నువ్వు మద్యం తీసుకోకూడదు అని చెప్పాడు, నువ్వు నాజీరుడివి అని చెప్పాడు, మద్యం కూడా తీసుకున్నాడు. నువ్వు డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు ఏ శవాన్ని ఏ పెనుగను కూడా నువ్వు అంటుకోకూడదు, నువ్వు నాజీరుడు అని చెప్పాడు, అది కూడా వినలేదు. సో సెల్ఫ్ కంట్రోల్ లేదు సంసోనుకి. కాబట్టి మనకు ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ఇక నాలుగోది ఏంటంటే దైవిక బలము అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదము. అది దేవుడు అనుమతిస్తేనే మన దగ్గరికి వస్తుంది. సంసోను ఒక మనిషిగా సింహాన్ని చీల్చడం హైలీ ఇంపాసిబుల్. ఒక మనిషిగా ఒక పెద్ద ఆలయాన్ని పడగొట్టి 3000 మందిని చంపడం హైలీ ఇంపాసిబుల్. కానీ ఇవన్నీ ఎలా పాసిబుల్ అయినాయి అంటే దేవుని అనుమతి చొప్పున అవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ట్రూ స్ట్రెంగ్త్, రియల్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఎట్ ఆల్. ఇకపోతే 5వ పాయింట్ ఏంటంటే మెచ్యూరిటీ వర్సెస్ ఇమ్మెచ్యూరిటీ. సంసోనుకి మంచి వయసు వచ్చింది, ఒక 25 ఏళ్ల కుర్రోడు, 30 ఏళ్ల కుర్రోడు. కానీ ఇతను ఒక మెచ్యూర్డ్ మ్యాన్ లాగా సామాజిక స్పృహతో ప్రవర్తించిన వాడు కాడు, ఆలోచించిన వాడు కూడా కాడు. ఆధ్యాత్మిక రుగ్మత ఇతరులు ఎక్కువ కనిపిస్తుంది. స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేటువంటిది సంసోన్లో కనపడలేదు, నాకైతే ఎక్కడ కనపడలేదు. నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను ఈ స్త్రీ వ్యామోహంలో పడకూడదు, పలానది చేయకూడదు, మద్యం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా దేవుడు తన తల్లిదండ్రులతో చెప్పిన మాటలు. తల్లిదండ్రులు ఎన్నోసార్లు గుర్తు చేశారు సంసోనుకి, కానీ సంసోను వినలా, పట్టించుకోలా. హీ వాజ్ నాట్ ఒబీడియంట్ టు గాడ్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇకపోతే ఇతనికి 3 భార్యలు ఉన్నట్టుగా, ఒక భార్య విడాకులు ఇచ్చినట్టుగా, మరొక భార్య అతనిని పట్టించుకున్నట్టుగా, మరొక భార్య చనిపోయినట్టుగా, తర్వాత దెలీలాతో వెళ్ళిపోయినట్టుగా, ఇలాగా రకరకాల సంఘటనల్లో మనం చాలా మందితో ఇతనికి ఒక ఫిజికల్ కాంటాక్ట్ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 3లో దెలీలా అనేటువంటి అమ్మాయి ఎక్కువ డ్యామేజ్ చేసింది సంసోను జీవితానికి. ఎక్కువ డ్యామేజ్ చేసిన ఆమె మొదటి ఆమె, రెండో ఆమె కాదు, ఈ 3వ స్త్రీ. ఈమె సంసోనును బొట్టులో పడేసింది, ముగ్గులోకి లాగేసింది, వాడు జుట్టు కత్తిరించేసింది, తీసుకెళ్లి ఫిలిష్తీయులకు అప్పగించింది. వాళ్ళు ఇతన్ని చాలా కొట్టారు, కళ్ళు పీకేశారండి, కళ్ళు పీకేశారని ఏం కనపడలేదు, తిండి పెట్టట్లేదు, తిరగట్రాయితో అంతా తిప్పించారు, ఆ చేతులకి బేడీలు కడేశారు. చాలా దారుణమైన పరిస్థితి అండి. సో సంసోను చివరికి ఏంటంటే తన అవిధేయత తన ప్రాణాన్ని తీసేసింది అని తెలుసుకున్నాడు. మనం కూడా అవిధేయత జోలికి వెళ్ళక, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఏ ఉద్దేశంతో పిలిచాడో, ఏ పర్పస్ కొరకై నిన్ను పిలిచాడో, ఆ పిలుపు ప్రకారము, ఆ ఆహ్వానం ప్రకారము ఇవ్వబడినటువంటి ఆ తలాంతు చొప్పున ఆ పని కొరకై నువ్వు నియమింపబడినప్పుడు నువ్వు అంతవరకే పని చేయడం, నమ్మకంగా పనిచేయడం నేర్చుకోవాలి, విధేయత చూపించడం నేర్చుకోవాలి. నమ్మక ద్రోహం అనేటువంటి దేవునికి దైవ సేవకులు చేయకూడదు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. సంసోను జీవితం నుండి మేము నేర్చుకున్నటువంటి పాఠాలు చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను తీసివేయండి, మాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను తీసివేయండి, మాలో జరుగుతున్నటువంటి అనవసరమైనటువంటి వేదనను,
చింతను యావత్తును కూడా మీరు తీసివేయండి. దైవిక బలముతో, దైవిక ఆశీర్వాదముతో మీ వాక్యమును నీకు నచ్చే విధంగా మేము ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలని, మా పరిచర్య అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని, ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.